మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 13th చాప్టర్ వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. గర్గ మహర్షి ఇట్లా అన్నాడు నందుడితో, నీ ఇంట్లో కృష్ణుడు బలరాముడు పెరుగుతూ ఉన్నట్టుగా కంసుడికి తెలిసిపోయింది అన్నాడు. అంటే ఎట్లా తెలిసింది అన్నాడు ఈయన. అంటే ఎక్కడైనా మేఘాలు సూర్యుడిని దాచిపెడతాయా? మన వ్రజగ్రామంలో ముఖ్యంగా మనం తిరుగుబాటు ఎక్కువ చేస్తూ ఉన్నాం కదా, ఇక్కడ ఏం జరుగుతోందో మొత్తం వివరాలన్నీ కూడా కంసుడి ప్రభుత్వం బాగానే గమనించుకుంటూ ఉన్నారు వాళ్ళు. అంతేకాదు ఇతర దేశాల వాళ్ళు ఎక్కువగా గమనిస్తున్నారు. మన బ్రహ్మావర్తంలో జరిగే విశేషాలు వింతలు ప్రభుత్వం వాళ్ళకంట కూడా, కంస ప్రభుత్వానికంట కూడా ముందరే వేరే దేశాల వాళ్ళకి తెలుస్తున్నాయి. వాళ్ళు మన దేశానికి ఒక వల పన్నారు. ఆ వలలో ప్రజలంతా చిక్కుకున్నారు. న్యాయంగా ప్రజలతో కలిసిపోతారు వాళ్ళల్లో కొంతమంది. అదే వాళ్ళ వల. వాళ్ళు ఎలా ఉంటారు, ప్రజలతో పాటు కలిసిపోయి యాత్రలకు వచ్చిన వాళ్ళలాగా, వేరే వేరే వ్యాపారాలు చేయటానికి వచ్చిన వాళ్ళలాగా రహస్యంగా కలిసిపోయి చాలామంది ఉన్నారు. ఎవరెవరో తెలియదు. ప్రజలతో పరిచయం చేసుకొని వాళ్ళల్లో ఒకళ్ళుగా చాలామంది ఉన్నారు. హస్తినాపుర రాజ్యం ఒక్కటే గుడ్డి ప్రభుత్వం అని చెప్పడానికి వీల్లేదు. విదేశీయుల విషయంలో అందరూ పరిపాలకులు, పరిపాలించే వాళ్ళందరూ కూడా గుడ్డిగానే ధృతరాష్ట్రుడిలాగానే ఉన్నారు. అంతేకాదు ఈ పరిపాలించే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాన్ని గట్టిపరుచుకోవటానికి కోసం, వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అవ్వటం కోసం ఆ ఇతర దేశాల వాళ్ళను సహాయం కోసం అడుగుతూ ఉన్నారు. వాళ్ళిచ్చే ఐడియాల్ని, వాళ్ళిచ్చే డబ్బుని యాచించేటటువంటి యాచకులైపోయారు, అడుక్కు తినే వాళ్ళు అయిపోయారు. దాంతో కూడా ఈ పరిపాలన అనేది చాలా అస్వతంత్రం అయిపోతుంది. ఈ భూమిని మొత్తం మీద, ఈ భరత భూమిని మొత్తానికి ఇతరులకు అమ్ముకుంటూ వీళ్ళు దాసత్వంతో, అంటే ఒక దాసులలాగా, దాసీతనంలాగా ఇతరుల పనులు చేసి పెట్టి వీళ్ళ జీవితాన్ని గడుపుకోవాలని చూస్తున్నారు. స్వేచ్ఛ లేదు, ఉక్కిరిబిక్కిరిగా ఉంది. పరిపాలించే వాళ్ళ పరిస్థితి కూడా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. వాళ్ళ ఆందోళన, వాళ్ళ ఇదంతా కూడా ప్రజల మీద తీర్చుకుంటున్నారు. అటు యవనులకు ఇటు జరాసంధుడికి మధ్యలో అడకత్తెరలో పడి ఉన్నట్టుగా కంసుడేమో వాడికి చేతైందొక్కటే మన వ్రజగ్రామాలను 1000 కళ్ళతో కనిపెట్టి ఉంటాడు. అంతకంటే వాడికి ఇంకేం తెలియదు. నువ్విప్పుడు సూరసేన మధురలో నీకు తెలియకుండానే చాలా గొప్పవాడివయ్యావు. నిన్ను గమనించుకుంటూ ఉన్నారు అందరూ. అందుకే చెప్పాను నీకు, నువ్వు తేలికగా ఇదివరకట్లాగా మధుర వెళ్ళి కారాగృహంలో ఉన్న వసుదేవుణ్ణి చూసి వెనక్కి రావటం ఆల్మోస్ట్ చాలా కష్టం, ఇంపాసిబుల్ అని చెప్పి గర్గ మహర్షి చెప్పాడు. ఆ మాట విని నందుడు మెల్లగా నిట్టూర్చాడయ్యో అని. నందుడు అన్నాడు, మనం వెంటనే ఈ చోటు మార్చి వేరే చోటులో గ్రామాలన్నీ నిర్మాణం చేసుకోవాలి. వేరే చోట మనం వలస వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు ఇంకా. కాబట్టి మన నాయకుడైన వసుదేవుణ్ణి సంప్రదించటం, కలవటం తప్పనిసరి. నాకెంత కష్టమైనా సరే నేను వెళ్ళి వసుదేవుల వారిని చూడాల్సిందే కారాగృహంలో అన్నాడు. అనగానే అక్కడే ఉన్న శతగోపుడు అన్నాడు, కొద్ది రోజుల్లో పోయి వస్తే బెటర్, ఇంకా ఆలస్యం చేసే కంట. ఇవాళ మధురా నగరం విపరీతంగా జనంతో కిటకిటకిటలాడుతోంది. వచ్చే పోయే గ్రామ ప్రజల్ని పట్టించుకోవడానికి అవకాశం లేనంత హడావుడిగా ఉంది. ఎందుకంటే ఒక స్వాముల వారు ఉన్నారు కదా అక్కడ, ఆయన జనం అందరిని ఆకర్షిస్తున్నారు. ఆయన్ని చూడటానికి ప్రజలు రాత్రి పగలు అని లేకుండా బళ్ళు కట్టుకుని వెళ్ళిపోతున్నారు అన్నాడు. అనగానే గర్గ మహర్షి అన్నాడు, నువ్వు చెప్పిన స్వాముల వారు మన ఇదివరకు మనకు తెలిసిన కేసే కదా, వాడి ఇంకా మధుర విడిచి వెళ్ళడం అనేది ఉండదు. కృష్ణుడు పుట్టడానికి ముందు కంసుడు ముండకౌశికుణ్ణి ఆశ్రయించాడు, ప్రస్తుతం ఈ స్వాముల వారిని ఆశ్రయించాడు. కేసు కూడా
యవనుల పని మీద రాహువులాగా పట్టుబట్టి తిరుగుతున్నాడు. కంసుడి పరిస్థితి ఎట్లా ఉందంటే పూర్తిగా చంద్రగ్రహణం పట్టింది వాడికి. అంతకంటే ఇంకేం లేదు. ఎంతో తెలివితేటలున్నవాడు, పనులు చక్కగా చేసుకునేవాడు అయిన అక్రూరుడు కూడా కేసి దెబ్బకు కంసుడి దగ్గర ఏ పట్టు చిక్కక గిలగిలా కొట్టుకుంటున్నాడు. కంసుడిని ఏమీ ఒక్క మాట కూడా ఒప్పించలేకపోతున్నాడు. ఇప్పుడున్న జన సమ్మర్దం, విపరీతమైన జనం, కొద్ది రోజులే ఉంటారు. ఈ తాంత్రికుల మీద ప్రజలకు ఎక్కువ కాలం ఉండదు. ఆ కొత్త కనుక తగ్గిందంటే ఇంకా ప్రజలు ఎక్కువ రారు. వాళ్ళకి తాంత్రికుల్ని చూస్తే భక్తి కంటే భయమే ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మొదట్లో బాగా ఉన్నా కూడా గాడిద పిల్ల కోమలత్వం లాగా అంటున్నారు ఇక్కడ. పసిపిల్లగా ఉన్నప్పుడు గాడిద పుట్టంగానే కోమలంగానే ఉంటుంది. తర్వాత తర్వాత దాని కోమలత్వం అంతా బయటపడుతుంది. అది ప్రారంభ రమణీయ సూత్రంగా ఉంటుంది. మొట్టమొదట్లోనే ప్రజలకంత ఇది ఉంటుంది. తర్వాత వాళ్ళు వెళ్ళరు ఇంకా. కాబట్టి ఇప్పుడు బాగుంది. రేపు వైశాఖ బహుళ తృతీయ కాబట్టి ప్రయాణానికి బాగుంది. మన నందుడు ఈరోజే రాత్రి ఎడ్లబండి కట్టుకొని మధురకు బయలుదేరితే బాగుంటుంది. నేను కూడా కాలినడకతో వచ్చి చేరుకుంటాను. తంత్ర విద్యల కోసం తిప్పలు పడే బ్రాహ్మణ్లాగా కేసితో పరిచయం చేసుకుంటాను. కొంత తత్వగోష్ఠి అది చేసి వాడితో నేను మళ్ళా వెనక్కి వచ్చేస్తాను. నందుడి క్షేమం కూడా దూరం నుంచి కనిపెట్టుంటాను అన్నాడు. శతగోపుడు ఇట్లా అన్నాడు, నేను కూడా గూడుబండిలో నందుడితో పాటు వస్తాను అన్నాడు. ఆ రాత్రే ముగ్గురు దూరంగా పొలంలో ఉన్న పర్ణ కుటీరానికి వెళ్ళిపోయి అర్ధరాత్రి దాకా అక్కడ ఉండి అక్కడి నుంచి బయలుదేరి ఇంకో కంటికి తెలియకుండా మధురకు ప్రయాణం అయ్యారు. తెల్లవారబోతూ ఉంటే గూడుబండిలో నందుడు, శతగోపుడు, కాలినడకతో పొలం గట్లకు అడ్డంబడి గర్గుడు ఒకేసారి మధురలో తూర్పు నుంచి పశ్చిమం నుంచి ప్రవేశించారు. మధురలోని వాళ్ళ ఎక్కడికి వెళ్ళాలి, ఏమిటి, ఎక్కడ కలుసుకోవాలని అన్ని ముందే నిర్ణయించుకున్నారు వాళ్ళు. గూడుబండిని యమున గట్టు మీద అంటే యమునా తీరంలో మర్రి చెట్టు కింద ఆపుకున్నారు. యమునా తీరం కొన్ని కోసాల పొడవుగా యాత్రికుల బళ్లతో నిండిపోయి ఉన్నది. ఎంతో మంది యాత్రికులు వచ్చారు. వాళ్ళందరూ బళ్ళు యమునా తీరంలో ఆపి బళ్ళ నుంచి ఎడ్లను విప్పి చక్రానికి కట్టేసి కాస్త వీళ్ళు కూడా ఆ బళ్ళ కింద గడ్డి పరిచి దుప్పటి వేసుకొని దాని మీద పడుకొని పాపం నిద్రపోతూ ఉన్నారన్నమాట. అందరు రాత్రిపూట ఎక్కడొక్కడ వలస చేయటం అంటే ఆపుకోవటం, ఈ రకంగా కాసేపు నిద్రపోయి మళ్ళీ తెల్లవారి లేచి ప్రయాణం మొదలు పెట్టడం అనేది సహజం. ఎడ్లబండి ప్రయాణం కాబట్టి నిద్రలో వాళ్ళు హాయిగా పడుకొని ఉన్నారు. తల కింద గడ్డి మోపుంది కాబట్టి, గడ్డి మీద పడుకున్నారు కాబట్టి వీళ్ళ తల కింద నుంచి గడ్డి లాగేస్తూ ఉన్నాయి, గిత్తలు ముట్టెలతో లాగుతూ ఉన్నాయి వాళ్ళు నిద్రపోతూ ఉంటే. నంద, శతగోపులు ఇద్దరు కూడా బండికి ఎదురుగా యమునా రేవులో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానం చేశారు. అంటే ఆ బండి ఎక్కడుందో అక్కడే ఇద్దరు ఒక్కసారి వెళ్లకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానానికి వెళ్ళారు. ఈటెలు ధరించి ప్రభుత్వ భటులు సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి, బళ్ళల్లో ఏది వదిలేసి వెళ్ళొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ తిరుగుతున్నారట. తలపాగాలు, మొహాన్న విభూతి రేఖలు, భుజాల మీద కప్పుకున్న శాలవల కిందగా కనిపిస్తున్న యజ్ఞోపవీతాలతో మెట్ల మీద నిలబడి కొంతమంది పండితులు స్నాన సంకల్ప మంత్రాలు చదువుకుంటూ ఉన్నారట. ఇంకా కొంతమంది అదే వేషాలతో ఉండి ఈ బ్రాహ్మణులకి దక్షిణలు ఇవ్వద్దు, వీళ్ళు యాత్రికులను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళకి ప్రభుత్వం వాళ్ళు విడిగా ఇస్తూ ఉన్నారు జీతాలు, యాత్రికులు మోసపోకండి అని అరిచేవాళ్ళు కొంతమంది. వాళ్ళు 3 సంవత్సరాల నుంచి సుబలుడి విద్యాపీఠంలో శిక్షణ పొందుతూ ఉన్న పండితులు అన్నమాట. స్నానం చేస్తున్న శతగోపుడు వాళ్ళని వెంటనే గుర్తుపట్టాడు. ఆహా, ఈ బ్రహ్మావర్త విద్యలకు ఎలాంటి గతి పట్టింది! సింహం మీద ఎక్కి కూర్చున్న మన శైలపుత్రి కూడా మెదలకుండా ఊరుకుంది కదా! ఎలా జరుగుతుందో, ఆ తల్లి సంకల్పం ఎట్లా ఉందో మనం ఊహించలేము అనుకున్నాడు పాపం. స్నానం చేసి వచ్చాడు శతగోపుడు.
బండిని ఎడ్లను చూసుకుంటూ ఉండమని చెప్పి తను చక్కగా తిరిచూర్ణం తీసి రేఖలన్నీ మొహాన దిద్దుకొని తిరుమణి తిరిచూర్ణ రేఖలను మొహం మీద, అంటే అక్రూరుణ్ణి చూడటానికి సరిపోయే వేషంలో వెళ్ళాలన్నమాట. వెళ్ళాడు. వెళ్ళి అక్రూరుణ్ణి దర్శనం చేసుకున్నాడు. ఆయన అనుష్ఠానం చేసుకొని వెనక్కి వచ్చి దర్శనం ఇచ్చాడు అక్రూరుడు. ఇచ్చి ఇట్లా అన్నాడు నందుడితో, పరిస్థితి ఏమంత అనుకూలంగా లేదు మనకి, అంత తారుమారుగా ఉంది. ప్రజల కోసం నేను, వాళ్ళకి ప్రజాక్షేమం కోసమే నేను కంకణం కట్టుకున్నాను. అయినా కూడా నేను ప్రభుత్వంలో ఎంత స్థిరంగా ఉంటానో నాకే తెలియకుండా ఉంది. కంసుడి స్థానం ఎంత స్థిరమో వాడికి కూడా తెలియదు. అమ్ముడు పోయిన సుబలుడికి, యవనులకు అమ్ముడు పోయిన సుబలుడికి, శకునికి కూడా వాళ్ళ పరిస్థితులు సమంగా తెలియవు. దాదాపు హస్తిన ప్రభువుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎప్పుడు ఈ రాజ్యాలు అంతా కూడా ఒడుదుడుకైపోతుంది అనేది ఎవ్వరికీ తెలియటం లేదు. ఇప్పుడు నువ్వు వసుదేవుణ్ణి దర్శించటానికి ఒక విధంగా అనుకూలమైన కాలం, ఒక విధంగా చాలా విపత్కరమైన కాలం. ఆపద రావచ్చు. ఇంత దూరం నుంచి వచ్చావు కాబట్టి ఎంతో సాహసం చేసి నేను నిన్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది వసుదేవుడి దగ్గరికి అన్నాడు అక్రూరుడు. నందుడు మారువేషం వేసుకుని అక్రూరుడితో పాటు ఆయన రథంలో వెళ్ళి నందుణ్ణి కలుసుకున్నాడు. అప్పుడు చెప్పాడన్నమాట నందుడు వసుదేవుడితో, గ్రామం ఏమీ సరిగ్గా లేదు. వ్రజగ్రామంలో వాళ్ళందరూ కూడా మనకి వేరే చోట ఎక్కడైనా మంచి భూములున్న చోట గ్రామ నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ అనుజ్ఞ కోసం, మీరు చెప్పటం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అన్నాడు. అనగానే వసుదేవుడు ఇట్లా అన్నాడు, ఇదివరకే నాకు తెలిసింది ఈ విషయం. పిల్లలు క్షేమంగా ఉన్నారా? వ్రజగ్రామాల వాళ్ళందరూ కూడా యమునకు తూర్పు తీరంలో బృందావనం అని ఉన్నది. ఆ బృందావన ప్రాంతంలో, ఆ భూముల్లో చక్కగా అక్కడ స్థిరపడితే బాగుంటుంది. అక్కడ ఇంతకు ముందు ఎక్కువ నాగరికులు ఎవరు జనసంచారం లేదు. అక్కడ భూములు మంచి సారవంతంగా ఉంటాయి. నది కింద పొలం కాబట్టి ఎప్పుడు వండుతూనే ఉంటుంది అన్నాడు. నందుడు ఇట్లా అన్నాడు, మీకు ఈ బంధం ఎప్పుడు పోతుందో, ఈ కారాగృహంలోంచి మీరు ఎప్పుడు బయటపడతారో అప్పుడే ఈ వ్రజగ్రామంలో ప్రజలకి నిజంగా సుఖం కలుగుతుంది. మీరు ఉగ్రసేన ప్రభువులు విమోచనం పొందినప్పుడే, మీరు బయటకు వచ్చినప్పుడే, మీరు విడుదల పొందినప్పుడే మాకు క్షేమం కలుగుతుంది అన్నాడు. దానికి వసుదేవుడు ఇట్లా అన్నాడు, మీ క్షేమం మీ దగ్గరే ఉంది. కృషిని బట్టి ఫలితం వస్తుంది ఎక్కడైనా. మా విమోచనం, మమ్మల్ని విడుదల చేయడం అనేది కాలం మీద ఆధారపడి ఉంది. అది కూడా దైవగతి మీదే ఆధారపడి ఉంది, మానవ ప్రయత్నం మీద కాదు. జ్యేష్ఠ బహుళ దశమి నాటికి గ్రామ నిర్మాణాలన్నీ అయిపోయి, గ్రామాలు కట్టడం పూర్తయిపోయి, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ, రోడ్లు వేయటం అన్నీ కూడా పూర్తి చేసుకొని మీరు బృందావనంలో ప్రవేశించండి. కృషికర్మ మీద, అంటే బాగా పంటలు పండించుకోవడం, ఆవుల మందల్ని పోషించుకోవటం, వాటి మీద మీరు ఎక్కువ ఆధారపడి ఉండాలని మర్చిపోవద్దు. కంసుడేమో డబ్బు మీద ఆధారపడ్డాడు, అది ఎప్పటికీ కూడా నిలబడదు. ఇవాళ కాకపోతే రేపటికైనా మనం చేస్తున్న కృషి ఫలవంతం అవుతుంది, ఫలితం ఉంటుంది. కానీ డబ్బు కమ్ముడు పోయే వాళ్ళకి ఎప్పుడూ పతనమే ఉంటుంది. మా బంధ విమోచన జరిగే లోపలే, అంటే నేను బయటకు వచ్చే లోపలే మీ కుటుంబాలందరూ కూడా హాయిగా అభ్యుదయంలో, అంటే బాగా ప్రోగ్రెస్ అవుతూ ఉండాలి, పరిపూర్ణత్వం రావాలి, మీ బతుకు మీరు హాయిగా బతికే పరిస్థితి మీకు రావాలి, అది నాకు ఎక్కువ సంతోషం అన్నాడు. నందుడు మహాప్రసాదం అని చెప్పి నమస్కారం చేసి ఆయన చెప్పిన ఆజ్ఞను మనస్సులో బాగా స్థిరం చేసుకొని వసుదేవుడికి నమస్కరించి ఆనందము, కళ్ళల్లో నీళ్లు కంపిస్తూ ఉన్న శరీరంతో, వసుదేవుడికి ఎంతో ఇష్టం వీళ్ళకి పాపం వసుదేవుడు అంటే, నమస్కారం చేసి సెలవు తీసుకుని వచ్చేసాడు వెనక్కి. ఆ కారాగృహానికి ఎదురుగా గుమ్మం ముందరగా ఉన్న బండిలో అక్రూరుడి రథం ఉన్నది. అక్కడ ఆ రథానికి 2 గుర్రాలు కట్టి ఉన్నాయి కదా, ఆ గుర్రాలు పెద్దగా ఎందుకో ఎగిరిపడి తుళ్ళిపడి సకిలించినాయిట.
రథం మువ్వలు కూడా గల్లుమని చప్పుడైంది. ఎందుకు జరిగిందంటే ఒక కామాంధంతో ఉన్న ఒక గుర్రం ఒకటి అక్రూరుడి అది గుర్రాల్లో ఒకదాన్ని ముట్టె ఆనిచ్చిందిట. దాని వాసన భరించలేక అక్రూరుడి గుర్రాలు తుళ్ళిపడ్డాయిట. ద్వారం బయటికొస్తూ ఉన్న అక్రూరుణ్ణి నందుణ్ణి చూసి ఆ గుర్రం గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందనమాట. పరిగెత్తి పారిపోయింది. మళ్ళాకంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసి మళ్ళీ పారిపోయింది. అంటే ఇది బహుశా మన కేసి గారి రూపం అయి ఉండాలి, లేదా వాడి అనుచరులు ఎవరైనా అయి ఉండాలి. వాళ్ళు గింజలు నోట్లో పెట్టుకొని రూపాలు మార్చుకుంటారు కదా. అక్రూరుడు ఇట్లా అన్నాడు: అధర్వణ విద్యలలో హయగ్రీవుడనే రాక్షసుణ్ణి వర్ణించారు, సాత్విక తంత్రాల్లో నారాయణుణ్ణి హయగ్రీవ అవతారం అని వర్ణించారు. చూసావా, ఈ గుర్రాల జాతిలో కూడా ఈ తేడా వచ్చింది ఇప్పుడు అన్నాడు. మన క్రీడామయుడు గ్రంథంలో 13వ అధ్యాయం అయిపోయింది.